Hello guys, welcome back to the channel. నెక్స్ట్ రూల్స్ 14 to 16 రూల్స్ అనమాట. సో ఇక్కడ మనం ఏం డిస్కస్ చేస్తామంటే యాడ్వర్బ్స్ అలాగే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఎలాంటి కేసెస్లో యూజ్ చేస్తాం అనేది ఇక్కడ కంప్లీట్గా మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. రూల్ నెంబర్ 14 ఏంటంటే ఇన్వర్షన్ విత్ హార్డ్లీ, స్కేర్స్లీ, నో, సూనర్ వచ్చినప్పుడు ఎలాంటివి వెర్బ్స్ యూజ్ చేయాలి, హెల్పింగ్ వెర్బ్స్ అనేవి. రూల్ నెంబర్ 14 అది. అలాగే వెన్ ఎప్పుడు యూజ్ చేయాలి, దాన్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి. 15th ఏంటంటే రూల్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ వేటికి ఎలా వస్తాయి అనేది డిస్కస్ చేస్తాము. అలాగే ఎటువంటి కేసెస్లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనేవి యూజ్ చేయమనేది 16th రూల్ అనమాట. సో 14th రూల్ ఇన్వర్షన్ విత్ యాడ్వర్బ్స్. ఏంటి ఇన్వర్షన్ విత్ యాడ్వర్బ్స్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెన్ నో, సూనర్, హార్డ్లీ, స్కేర్స్లీ ఎక్సెట్రా అనేవి ఇలాంటి వాటితో సెంటెన్సెస్ అనేవి స్టార్ట్ అవుతే అప్పుడు అవి ఎప్పుడైతే వస్తాయో మనకి మస్ట్ అండ్ షుడ్గా హెల్పింగ్ వెర్బ్స్ అనేవి యూజ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్లీ అనేది స్కార్స్లీ, నో, సూనర్ వచ్చినప్పుడు ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు మనం వెన్ను, దాను అనేవి 2 హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి ఇక్కడ. సో వెన్ ఎప్పుడు యూజ్ చేస్తాం, దాన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది చూద్దాం. నో సూనర్ వచ్చినప్పుడు మనం ఆల్రెడీ ప్రీవియస్ రూల్స్లో డిస్కస్ చేసాము. దాన్ అనేది వస్తుంది మస్ట్ అండ్ షుడ్గా, వెన్ అనేది ఫాలో అవుతుంది. వెన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీ ఆర్ ఫాలోడ్ బై వెన్. నో సూనర్ వస్తే దాన్ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఐ బిగాన్ టు స్పీక్ వెన్, వి స్టార్టెడ్ అవర్ మీల్ వెన్. అలా అంటే సెంటెన్సెస్ నో సూనర్ ఎప్పుడైతే వస్తుందో దాన్ అనేది స్టార్ట్ అవుద్ది. హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీ అనేవి వచ్చాయనుకో వెన్ అనేది యూజ్ చేస్తాం. సో ఇవి హింట్ వర్డ్స్ అనమాట. రూల్ నెంబర్ 14. 15 ఏంటంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి అంటే, మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, హీ ఎంజాయ్డ్ హిమ్సెల్ఫ్ అట్ ద పార్టీ అని ఉంది. ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్కి ఏంటంటే హిమ్సెల్ఫ్. హిమ్సెల్ఫే ఎందుకు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే, హీకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ హిమ్సెల్ఫ్, హీకి హిమ్సెల్ఫ్, షీకి హెర్ సెల్ఫ్, యూకి యువర్ సెల్ఫ్, వాటిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారు. సో రూల్ ఏంటంటే, విత్ సర్టెన్ వెర్బ్స్ ఇఫ్ నో ఆబ్జెక్ట్ ఈజ్ ప్రెజెంట్, ఆబ్జెక్ట్ అనేది లేకపోతే అలాంటి కేసెస్లో మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనేవి ఆబ్జెక్ట్ కింద యూజ్ చేస్తాం. an object receives the action of the verb, it answers whom or what. మనం ఒక సెంటెన్స్లో whom కానీ వాట్ కానీ సారీ అనేది యూజ్ చేసాము అంటే క్వశ్చనింగ్ చేసుకుంటే మనకి ఆన్సర్ వస్తే అప్పుడు ఆబ్జెక్ట్ అనేది వస్తుంది అనమాట. సో వెర్బ్స్ రిక్వైరింగ్ ఆబ్జెక్ట్స్, ఎలాంటి వెర్బ్స్కి మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనేవి యూజ్ అవుతాయి అంటే, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనేవి ఆబ్జెక్ట్ కేస్ కింద యూజ్ చేస్తారు అంటే మనకి దానికి కూడా ఒక హింట్ వర్డ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. ఎంజాయ్, అవైల్, ఆబ్సెంట్, ప్రైడ్, అడ్జస్ట్, రీకన్సైల్, ఎక్వైట్, అమ్యూజ్, రిజైన్, అవేంజ్, ఎగ్జెట్, అప్లై, అడాప్ట్ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనకి ఆబ్జెక్టివ్ కేస్ కింద రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే, హీ ఎంజాయ్డ్ హిమ్సెల్ఫ్ అట్ ద పార్టీ, she availed herself of the opportunity and thus got a promotion. సో షీకి herself, హీకి హిమ్సెల్ఫ్ అనే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనేవి యూజ్ చేసాం. దే ఎంజాయ్డ్ పిక్చర్ లాస్ట్ ఈవినింగ్, ఇక్కడ ఎందుకు యూజ్ చేయలేదు, ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఉంది మనకి, పిక్చర్ అనే ఆబ్జెక్ట్. సో అందువల్ల మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది యూజ్ చేయలేదు. The former IPS officer acquitted himself effectively. He absented himself from the class. సో హీకి హిమ్సెల్ఫ్ అలా యూజ్ చేసాం. ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్ కన్సిడర్డ్ యాజ్ హీ, అందుకే హిమ్సెల్ఫ్ అనేది యూజ్ చేసాం. సో ఇవండి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. అలాగే ఆబ్జెక్టివ్ కేస్లో ఎలా యూజ్ చేస్తాం, ఎటువంటి వర్డ్స్ వచ్చినప్పుడు వెబ్స్ అనేవి వచ్చినప్పుడు మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనేది యూజ్ చేస్తాం అనేది ఒక క్లారిటీగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఒక 2 times వినండి వీడియో ప్లీజ్. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే,
ఇవి వర్డ్స్ వినేటప్పుడు కానీ మన రూల్స్ మన ఒక వీడియో వినేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ మనం ప్రాక్టీస్ చేసినప్పుడు లేదంటే ఎగ్జామ్ రాసినప్పుడు స్ట్రైక్ అవ్వాలంటే మనం సో మెనీ టైమ్స్ రిపిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రిపీట్ చేస్తేనే మనకు గుర్తుంటుంది. సో మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సింది మనం రివిజన్. నెక్స్ట్ చూసుకుంటే ఎక్కడ మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనేవి యూజ్ చేయం అంటే సమ్ వర్డ్స్ ఆర్ నాట్ ఆర్ నెవర్ ఫాలోడ్ బై రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ యాజ్ దేర్ ఆబ్జెక్ట్. అలాంటి ఫోర్బిడెన్ వెర్బ్స్ ఏంటంటే కీప్, స్టాప్, టర్న్, క్వాలిఫై, బేత్, మూవ్, రెస్ట్, హైడ్. ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మన అసలు ఆబ్జెక్టు లాగా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనేవి యూజ్ చేయం. సో ఎగ్జాంపుల్స్ చూస్తే హీ హిడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద రూమ్ అంటే ఇక్కడ మనం ఇలాంటి కేసెస్ ఈ హిడ్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనేవి యూజ్ చేయం. ఈ హిడ్ ఇన్ ద రూమ్. షీ హ్యాస్ క్వాలిఫైడ్ హెర్ సెల్ఫ్ ఫర్ ద పోస్ట్. షీ హ్యాస్ క్వాలిఫైడ్ ఫర్ ద పోస్ట్. ఓకేనా? సో క్వాలిఫై అనేది ఇక్కడ మనకి ఐడెంటిఫికేషన్ వర్డ్స్ అనేవి ఉంటాయి కదా. మనం కీప్, స్టాప్, టర్న్, క్వాలిఫై, బేత్, మూవ్, రెస్ట్, హైడ్ ఇవి ఐడెంటిఫికేషన్ వర్డ్స్. సో మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే కన్ఫామ్గా గుర్తుంటుంది. ఇవన్నీ ఒక్కొక్క రూల్కి కొన్ని ఐడెంటిఫికేషన్ వర్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ గుర్తుంటాయా అంటే అది ఇంపాసిబులే, కానీ ప్రాక్టీస్ చేస్తే కన్ఫామ్గా పాసిబులే. ఓకేనా? సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీరు మాత్రం పాజ్ చేసి ఎగ్జాంపుల్స్ అన్నీ ఒకసారి ఎగ్జామిన్ చేసుకోండి. ఎందుకు ఈ ఎగ్జాంపుల్లో ఇలా యూజ్ చేసాం, ఎందుకు ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ రాలేదు అనే అలాంటి టైప్లో మనం వీడియో అనేది చూడాలి. సో అలాంటప్పుడు మనకి ఈజీగా గుర్తుంటుంది. సో 14, 15, 16 రూల్స్ అనేవి డిస్కస్ చేసాం కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి.